ఒక్క క్వశ్చన్ అడగనా నువ్వెవరు? నీ జాబ్ నువ్వా? నీ కాస్ట్ నువ్వా? నీ ఫ్యామిలీ నువ్వా? లేదు. ఈ ఆన్సర్ ఇచ్చాడు ఒక ఫిలోసఫర్. అతని పేరు జీన్ పాల్ సార్త్రే. మరియు ఆ సమాధానాలు నీ లైఫ్ ని ఫర్ ఎవర్ మార్చగలదు. అతను చెప్పిన మొదటి ట్రూత్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ చాలా డేంజరస్ గా ఉంటుంది. ముందు మనిషి ఉంటాడు, తర్వాత అతను ఏమవ్వాలో తానే నిర్ణయిస్తాడు. దీనిని సార్ట్రే ఒక పవర్ఫుల్ లైన్ లో చెప్పాడు. ఎగ్జిస్టెన్స్ కమ్స్ ఫస్ట్, ఎసెన్స్ కమ్స్ నెక్స్ట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కత్తి గురించి ఆలోచించు. దాన్ని తయారు చేసే ముందు నుంచే దాని పర్పస్ క్లియర్ గా ఉంటుంది. అది కట్ చేయడానికే తయారవుతుంది. దాని పని ముందే డిసైడ్ అయిపోయింది. కానీ నువ్వు కత్తిలా కాదు. నీకు ముందే ఫిక్స్డ్ క్యారెక్టర్ లేదు. నీకు ముందే ఫిక్స్డ్ విజన్ లేదు. నీ లైఫ్ గురించి ముందే ఏ బ్రహ్మదేవుడు రాయలేదు. నువ్వేమవ్వాలో నువ్వే డిసైడ్ చేయాలి. టీచర్ అవ్వాలా? బిజినెస్ మ్యాన్ అవ్వాలా? ఆర్టిస్ట్ అవ్వాలా? అది పూర్తిగా నీ చాయిస్. ఇక్కడే వస్తుంది అసలు ప్రాబ్లం. నీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది, కానీ ఇది ఫ్రీడమ్ కాదు, ఇది డేంజరస్ ఫ్రీడమ్. ఎందుకంటే ప్రతి డిసిజన్ కి నువ్వే రెస్పాన్సిబుల్. ఫెయిల్ అయితే గాడ్ ని బ్లేమ్ చేయలేవు, లాస్ అయితే లక్ ని బ్లేమ్ చేయలేవు, ప్రాబ్లం అయితే సొసైటీని బ్లేమ్ చేయలేవు. జీన్ పాల్ సార్త్రే చెప్పిన మోస్ట్ పవర్ఫుల్ లైన్ ఏమిటంటే, మ్యాన్ ఈస్ కండెమ్డ్ టు బి ఫ్రీ. అంటే మనిషి స్వేచ్ఛకు శిక్షింపబడ్డవాడు. ఫ్రీడమ్ ఉంది, కానీ దాని వెయిట్ కూడా ఉంది. అందుకే టెన్షన్ వస్తుంది, ఆందోళన వస్తుంది. కానీ ఆ ఆందోళన నుంచి పారిపోవద్దు, ఎందుకంటే ఆ ఆందోళననే ఫ్రీడమ్ యొక్క ప్రూఫ్. జీన్ పాల్ సార్ట్రే చెప్పిన పవర్ఫుల్ ఐడియా గురించి మాట్లాడదాం. ఈ కాన్సెప్ట్ కి జీన్ పాల్ సార్ట్రే ఒక స్ట్రాంగ్ పేరు పెట్టాడు. దానిని ఆయన ఇలా పిలిచాడు, బ్యాడ్ ఫెయిత్. అంటే మనల్ని మనమే చీట్ చేసుకోవడం. నా సిచ్యువేషన్ వల్లే ఇలా అయ్యాను అని అనుకోవడం. బ్యాడ్ ఫెయిత్. నేను ఈ జాబ్ మాత్రమే ఫిక్స్ అవ్వడం. బ్యాడ్ ఫెయిత్. నా లైఫ్ ఇంతే అని సెటిల్ అవ్వడం. బ్యాడ్ ఫెయిత్. అది బ్యాడ్ ఫెయిత్ కాదు. నువ్వు ప్రయత్నించడం లేదు అని, నువ్వు సేఫ్ జోన్ లో ఉన్నావు. నువ్వు ఒక డిసిజన్ తీసుకుంటే అది కేవలం నీ కోసం మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా అది ఒక సిగ్నల్ అవుతుంది. నువ్వు ఆనెస్టీని చూస్ చేస్తే నువ్వు సొసైటీకి మెసేజ్ ఇస్తున్నావు, ఇలా ప్రవర్తించాలి అని. కానీ నువ్వు రాంగ్ చాయిస్ చేస్తే అదే మెసేజ్ స్ప్రెడ్ అవుతుంది. గుడ్ బ్యాడ్ రెడీమేడ్ గా రాదు. స్కై నుండి రూల్ బుక్ రాదు. అంటే గాడ్ నుండి ప్రీ డిఫైన్డ్ రూల్స్, ఫిక్స్డ్ మొరాలిటీ, రెడీమేడ్ గైడ్ లైన్స్ రావు. నువ్వే చూస్ చేయాలి, నువ్వే యాక్షన్ తీసుకోవాలి. జీన్ పాల్ సార్త్రే క్రిస్టల్ క్లియర్ గా చెప్పాడు, యు ఆర్ డిఫైన్డ్ బై యువర్ యాక్షన్స్. అంటే నువ్వేం చేస్తావో అదే నిజంగా నీ ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది. అందుకే ప్రతి డిసిజన్ నీ చేతిలో ఉంది. నేను గుడ్ పర్సన్ అని మాటల్లో చెప్పడం యూస్లెస్. నువ్వేం చేస్తావు అదే నిజంగా నీ ఐడెంటిటీ. జీన్ పాల్ సార్త్రే చెప్పాడు, లైఫ్ కి మీనింగ్ రెడీగా ఉండదు, మీనింగ్ క్రియేట్ చేయాలి. నీ లైఫ్ ఒక బ్లాంక్ పేపర్ లాంటిది. పెన్ నీ చేతిలో ఉంది, ఏం రాస్తావు అది నీ చాయిస్. ఇదే జీన్ పాల్ సార్త్రే యొక్క బోల్డ్ మెసేజ్. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది.